తలకి ఒక పేజీ తీసి అటు పేజీ అటు ఈ పేజీ తీసి ఆ చివరికి గతికి చెందిన వాళ్ళు ఈ విధంగా కొంత వాక్యాన్ని కొంచెం రాసి ప్రింట్ చేయటం అయింది. అది ఇప్పుడు కొంచెం మనం చూసుకుందాం. సరే, ఉన్నది ప్రతి వారు కూడా చూడండి. మన విశ్వాసం యొక్క పునాది ప్రతివారు చూడండి. దేవుడు ఆదాముతో చేసిన నిబంధన, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము తినకూడదు. కానీ ఆదాము నిబంధనను అతిక్రమించి పాపం చేసిన దాన్ని బట్టి దేవుని మహోగ్రతకు పాత్రుడైన మనుషుని వలె ఉన్నాడు. దేవుని యొక్క శిక్షావిధి కింద ఉన్నాడు. అవిశ్రాంతముగా ఉన్నాడు. మరణం అంటే భయం 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 కలవరంలో ఉన్నాడు. దేవుని అన్వేషించటం మొదలుపెట్టాడు. చనిపోయాక కూడా శిక్ష అనేది ఉంది. అలాంటి దుస్థితిలో కూడా దేవుడు మానవుని వదిలేయలేదు. చూడండి, 1 దశలోని పత్రిక 5వ అధ్యాయము 1 దశలోని పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని కాలు ఎదుటకు నియమింపలేదు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను కానీ ఉగ్రత పాలుటకు నియమింపలేదు. ఇక్కడ మనం చూస్తున్నాము, అంటే దేవుడు మనల్ని ఎందుకు నియమించి ఉన్నాడు? ఎందుకు నియమించి ఉన్నాడంట? రక్షణ పొందటానికి దేవుడు మనల్ని నియమించి ఉన్నాడంట. రక్షణ పొందటానికే దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. నిజానికి మనమేదో ఉగ్రత పొందటానికి కాదు, కానీ ఆ రక్షణ పొందుకోవడానికే దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. నిజానికి ఇక్కడ మనం చూస్తున్నాము,
ఈ ఆదాము యొక్క విశ్వాసము ఏమైందంటే పండు తిన్నదాన్ని బట్టి తనలో తొలగిపోయింది. ఇంకను కూడా దేవుడు చేసిన ఆదాముతో క్రియల నిబంధన, ఈ క్రియల నిబంధన ఇప్పుడు ఆదాము జీవితంలో ఏమైపోయింది? నష్టమైపోయింది. ఇప్పుడు నష్టమైపోయిన తర్వాత ఆదాము ప్రతిరోజు కూడా తన జీవితం ఎలా ఉందంటే ఒక మరణ భయంతో పట్టుకొని ఉంది. ఆదాము యొక్క బ్రతుకంతా ఇప్పుడు భయం, ఒక భయం. ఇప్పుడు మనిషికి ఏమంటే భయం? ఇప్పుడు మరణం అంటే భయం. ఈ మరణం అంటే భయము. ఇప్పుడు భూతం అంటే భయం. ఏం భయం? భూతం. భూతం అంటే ఒక భయం, భయం, భయం. ఇప్పుడు మనిషి ఈ భూతం అనగా అపవాదికి, సాతానికి భయపడి గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటుంది. ఈ సాతాను ఎక్కడ నా ప్రాణం తీసిద్దో, ఎక్కడ నన్ను పట్టుకునిద్దో, ఎక్కడ నన్ను చంపేసిద్దో. మనిషి ఇప్పుడు ఒక భయంలో, ఒక ఆందోళనలో ఉన్నాడు. కానీ ఈ మనుషుని యొక్క భయము, ఈ మనుషుని యొక్క మరణము అన్నీ కూడా దేని గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా? తన ప్రాణముల గురించి ఆలోచించేస్తా ఉన్నాడు. ఏంటి ఇప్పుడు? తన ప్రాణం ఎక్కడ పోయిద్దోనని ప్రాణముల గురించి భయపడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే సహోదరులారా, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఒకవేళ ప్రాణములో బ్రతికినా, అనగా శరీరంలో బ్రతికి ఉన్నా, నీ మీద శిక్ష ఉన్నది. ఏముంది? నీ మీద శిక్ష ఉన్నది. నువ్వు అనుకున్నట్లుగా కొన్ని వందల సంవత్సరాలు ఆదాము బతికాడు కదా, షేతు బతికాడు కదా, నేను కూడా బతికితే బాగుంటుంది కదా అంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే జీవితకాలం మట్టుకు బ్రతికి ఉండాలని అనుకుంటున్నాడు. మనిషి కొన్ని వందల సంవత్సరాలు బ్రతికి ఉండాలని కోరుకుంటున్నాడు. మంచిదే. అయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, ఓ మనుషుడా, నువ్వు ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికినప్పటికి కూడా నీ మీద ఏమున్నది? శిక్ష ఉన్నది. ఎందుకంటే ఒక రోజు నువ్వు చనిపోతావు. 969 సంవత్సరాలు బతికిన మెతూషేలా కూడా దాదాపుగా 1000 సంవత్సరాలకు దగ్గరికి వచ్చాడు. దాదాపుగా 1000 సంవత్సరాలకు దగ్గరగా వచ్చాడు మెతూషేలా. అయినప్పటికీ కూడా మెతూషేలా మీద కూడా ఏమున్నది? ఏమున్నది? శిక్ష ఉన్నది. శిక్ష ఉన్నది. అంటే ఇప్పుడు దేని గురించి మనుషుడు భయపడుతున్నాడు? ఆ మరణము అనగా ప్రాణభయము. ప్రాణభయము. ఓ నా శరీరము బాగా ఉండాలి, నా శరీరం చక్కగా ఉండాలి, నా శరీరము బలంగా ఉండాలి. కనుక ఏం తినాలి? ఇప్పుడు నేను మంచి ఆహారం తీసుకోవాలి, సమయానికి నేను తినాలి, ఈ దేహంలో పోషించుకోవాలి. మంచిదే. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఇలా ఎన్ని సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా ఒక రోజు నువ్వు చనిపోక తప్పదు.
ఇట్లా నువ్వు చనిపోయిన వేళ నువ్వు చనిపోయినా కూడా నువ్వు వదిలిపెట్టవు. మరణం నిన్ను వదిలిపెట్టదు. ఈ భాష అర్థమవుతుందా? అర్థమైందా? సరే, ఎందుకు నాకు మీరు చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారని నాకు అర్థమవుతుంది. కనుక నేను ఇంకెక్కువ సమయం చెప్పను. దేవుని బట్టి కొన్ని నిమిషాలు మనం ముందుకెళ్దాం. మీరు ప్రార్థన పూర్వకం ఉంటేనే అర్థమైంది. మీరు భౌతిక సంబంధంగా ఆలోచన చేస్తే వాక్యం మీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ మీద ఆనుకోండి, అర్థమవటానికి దేవుని కృప మీద ఆనుకోండి. లేకపోతే సహోదరులారా ఇది అర్థం కాదు. మంచిగా అర్థం చేసుకోండి. ఇట్లా మనిషి జీవిస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకున్నన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయినా కూడా నీకేముంది? శిక్ష తప్పదు. శిక్ష తప్పదు. నువ్వు ఎవరికి పుట్టిన వ్యక్తివి? నీ తండ్రి ఎవరు? నేను శిక్షించిన వ్యక్తి నీ తండ్రి. ఎవరు? నేను శిక్షించిన వ్యక్తి నీ తండ్రి. నీ తండ్రి ఎవరు? నీ తండ్రి మరణించినా కూడా నీ తండ్రి మీద శిక్ష ఉన్నది. అట్లాంటి వ్యక్తి నీ తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నీ తండ్రికి గతి పట్టింది? నీ తండ్రికి గతి ఎందుకు పట్టిందంటే నేనిచ్చిన క్రియా నిబంధన ఉల్లంఘించి ఉన్నాడు నీ తండ్రి అయిన ఆదాము. నేనిచ్చిన క్రియా నిబంధనను ఉల్లంఘించి ఉన్నాడు నీ తండ్రి అయిన ఆదాము. అందుకనే ఇప్పుడు నీ తండ్రికే ఉంది శిక్ష. స్తోత్రం, హల్లెలూయా. ఆ తండ్రికి మీరు పిల్లలు గనుక మీ మీద కూడా శిక్ష ఉంది. మీ మీద కూడా శిక్ష ఉంది. ఈ శిక్ష ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రతిరోజు ఏమవుతున్నాడు? మరణం అంటే భయం, మరణం అంటే భయం. అదిగో అక్కడ అది ఉంది పట్టుకునిద్ది, ఇక్కడ ఇది ఉంది పట్టుకునిద్ది, ఇగో కింద పాతాళం ఉంది నన్ను మింగివేసింది. ఒక కలవరములో ఉన్నాడు. అట్లయితే సహోదరులారా, దేవుని పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు, దీనిలో పడే కొంచెం కలవరము నీ ఆత్మల గురించి కొంచెం ఏమన్నా పట్టగలవా? నీ శరీరానికి పెట్టే ఇంత కలవరములో కొంచెం దీంట్లో ఒక పావంతైనా పెట్టగలవా? శరీరానికి పెట్టే కలవరము కొంచెం పావంతులైనా సరే ఆత్మ గురించి చింత ఉన్నదా? సహోదరులారా, సహోదరులారా, మీరైనా చెప్పండి, ఆత్మ గురించి కొంతైనా చింత ఉన్నదా? ఆత్మైనా. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సహోదరులారా, దేవుడు ఇక్కడ నిబంధన ఇచ్చింది, అది విశ్వాసమైన క్రియ అయినా, అది ఏ నిబంధన అయినా సరే మన శరీరానికి ఇవ్వలేదు దేవుడు, ఆత్మకి ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సహోదరులారా,
తిరిగి మరలా తండ్రి వద్దకు వెళ్ళేది ఆత్మ గనుక. తిరిగి వెళ్ళేది ఆత్మ గనుక. ప్రశ్నలాడు హల్లెలూయా. ఆత్మ గురించే నిబంధన చేశాడు దేవుడు. కనుక అర్థం చేసుకోండి, ఇప్పుడు ఒక కలవరంలో ఉన్నవారు, ఇప్పుడు ఒక భయములో ఉన్నవారు, ఈ శరీర మరణం గురించి ఒక చింతలో ఉన్నవారు, ఈ రోజు నుంచైనా కొంచెం ఆత్మల గురించి పట్టింపగలిగే ఉంటారా? ఉండగలరా? ఉండగలరా? అందుకే ఇక్కడ పౌలు చెబుతున్నాడు దెస్సలోనికీయులలో. మరొకసారి చదవండి అన్నమాట. ఎందుకనగా రక్షణ పొందుటానికే దేవుడు మనల్ని అసలు నియమించింది. దేవుని యొక్క ఉగ్రత చూడటానికి కాదమ్మా సహోదరుడా. దేవుని యొక్క ఉగ్రతను చూడటానికి అసలు దేవుడు ఆదామును నిర్మించలేదు, మనల్ని కూడా నియమించలేదు. దేవుని యొక్క రక్షణ పొందుకోవడానికే దేవుడు యథార్థ హృదయం కలిగి ఆదామును అమలు చేసింది, వారి నుంచి మనల్ని కూడా చేసింది. అట్లయితే మన తండ్రి ఇప్పుడు చచ్చిన వాడై ఉన్నాడు కదా. మన తండ్రి ఆదామును బట్టి ఇప్పుడు చనిపోయిన ఆదాము ద్వారా వచ్చిన సంతానము కదా. ఇప్పుడు అట్లయితే ఈ వ్యక్తి ఆత్మలో బ్రతకాలంటే తండ్రి కూడా మారాలి. స్తోత్రం హల్లెలూయా. తండ్రి కూడా మారాలి. తండ్రి మారకుండా జన్మ మారదు. అర్థం చేసుకోండి, తండ్రి మారకుండా జన్మ మారదు. ఎందుకంటే తండ్రిలో ఉన్న బ్లడ్ అది క్షయమైనదా అక్షయమైనదా? అది మృతమైనదా సజీవమైనదా? తండ్రిలో ఉన్న బ్లడ్ను బట్టి సహోదరులారా, స్తోత్రం హల్లెలూయా. మొదట తండ్రి ఆదామును బట్టి క్రియా నిబంధన ఉల్లంఘించి ఆదామే చనిపోలేదు, ఆదాముకు వచ్చిన సంతానం మొత్తం కూడా ఇప్పుడు ఆత్మలో చనిపోయి శరీరంలో హాయిగా కూర్చుని ఉన్నారు. అటు వారికి కుటుంబం లేదా? అటు వారికి పిల్లలు లేరా? అటు వారికి భార్య లేదా? అటు వారికి భర్త లేడా? అటు వారికి అన్నదమ్ములు లేరా? అటు వారికి బంధువులు లేరా? అందరూ ఉన్నారు సహోదరులారా. ఈ లోకములో అన్నీ ఉన్నాయి. వారికి ఇల్లు లేవా? వారికి బంగారం లేదా? వారికి ఈ లోకంలో పొలాలు లేవా? ఆస్తులు లేవా? ఐశ్వర్యవంతులు కాదా? తెలివి లేదా? విద్య లేదా? కొంచెం బుద్ధి లేదా? అన్నీ ఉన్నాయి సహోదరులారా. కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి మీద ఉన్నది ఏంటి? ఉన్నదేంటి? శిక్ష. ఉన్నది శిక్ష, దేవుని యొక్క శిక్ష. అయితే సహోదరులారా, ఈ శిక్ష నుంచి తప్పించుకొనుటకు ఒక అవకాశం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. శిక్ష నుంచి తప్పించుకొనుటకు ఒక అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్రశ్నలు హల్లెలూయా. ఒక మార్గం ఉన్నది. స్తోత్రం. మీకు తెలిస్తే ఆ మార్గానికి వస్తారా? స్తోత్రం. మీకు తెలిస్తే ఆ మార్గానికి వస్తారా? తెలిసినా కూడా రాము. తెలిసినా కూడా రాము. తెలిసినా కూడా రాము. మేము వస్తే మా తండ్రి ఒప్పుకోడు. మేము వస్తే మా తండ్రి ఒప్పుకోడు. మా తండ్రికి చెప్పి వచ్చాం, మేము ఊరికినే వెళ్తున్నాం,
ఇదిగో కొంతమంది ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, అదిగో బాబుని చూసారా, కొంచెం బిస్కెట్లు తిన్నాడు, హాయిగా పడుకున్నాడు. అర్థమైందా? కొన్ని బిస్కెట్లు తిన్నాడు, పడుకున్నాడు. కొంతమంది ఆ స్నాక్స్ తెచ్చుకున్నారు, తినేశారు, బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. కొందరైతే అందుకే కదా వచ్చింది, కొందరు అందుకే కదా వచ్చింది. సహోదరులారా, అర్థం కావట్లేదా? కొందరు అందుకే కదా వచ్చింది. తండ్రికి చెప్పి వచ్చాను నేను, నాయనా మేము వెళుతున్నాము, వెళ్ళకపోతే వారు ఒప్పుకోరు. స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళకపోతే వారు ఒప్పుకోరు, కానీ సంపూర్ణంగా విడుదల పొందితే నువ్వు ఒప్పుకోవు. స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళకపోతే ఆయన ఒప్పుకోడు, సంపూర్ణంగా విడుదల పొందితే నువ్వు ఒప్పుకోవు. కనుక నాయనా నిన్ను నేను ఇంటికాడ సంతోషపడతా, చర్చికి వెళ్ళి ఆయనకు కొంచెం సంతోషం వచ్చినట్లుగా ఒక పాట పాడతా, కొంచెం వాక్యం చదువుతా, కొద్దిగా ప్రార్థన చేస్తా, కొంచెంగా మంచిగా ఆరాధన కూడా చేస్తా, తిరిగి మళ్ళీ నీ వద్దకు వచ్చేస్తా. స్తోత్రం, హల్లెలూయా. ఇట్లాంటి వారు ఇదిగో కొన్ని చాక్లెట్లు తిని, కొన్ని బిస్కెట్లు తిని హాయిగా ఆ పడుకున్న పిల్లల వలె ఉన్నారు మీరు సహోదరులారా. దేవుని ఎదుట ఆ పడుకున్న పిల్లల వలె ఉన్నారు, మత్తుగా పడుకున్న పిల్లల వలె ఉన్నారు. ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? హల్లెలూయా. అట్లయితే శిక్షించడం కాదు ఇప్పుడు, నిన్ను శిక్షించుటకు కాదు, ఇదిగో నీవు రక్షణ పొందుకోవాలని నేను నీతో మాట్లాడుచున్నా. స్తోత్రం, హల్లెలూయా. నీ మీద ఉన్న నీ తండ్రి యొక్క ప్రభుత్వం మారాలనే, అంధకార తండ్రి ప్రభుత్వం మారి, స్తోత్రం, హల్లెలూయా, జీవము కలిగిన తండ్రి అయిన క్రీస్తు ప్రభుత్వం రావాలనే. అదే పౌలు చెబుతున్నాడు, నీవు రక్షించుటకే, నీవు రక్షణ పొందటానికే నిన్ను నేను పిలిచి ఉన్నా. ఉగ్రత పొందుటకు కాదు, రక్షణ పొందటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంకొంచెం ముందుకు చూడండి. గలతీ పత్రిక 3:10. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును, ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతులని తీర్చబడని సంగతి స్పష్టమే. ఒక్క నిమిషం. ధర్మశాస్త్రపు గ్రంథమందు రాయబడిన విధులన్నిటికీ నిలకడగా ఉండని ప్రతి వాడు కూడా ఏంటంట. ఇప్పుడు ఆదాము నిలకడగా ఉన్నాడా? అవ్వ నిలకడగా ఉందా? ఇప్పుడు న్యాయమా కాదా? ఆదాము శాపగ్రస్తుడు అవ్వడం న్యాయమా కాదా? దేవుడు ఎందుకు చేశాడండి శాపగ్రస్తుడిగా? దేవుడు ఆదాముని అవ్వని ఎందుకు చేశాడండి శాపగ్రస్తుడిగా? దేవుడు చేయలేదు సహోదరులారా. దేవుడు శాపాన్ని ఆదాముకి అవ్వకి దేవుడు పంపించలేదు శాపం.
స్తోత్రం. క్రియా నిబంధనను, దేవుడు ఇచ్చిన క్రియా నిబంధనను ఉల్లంఘించి వారే శాపములకు పాత్రులైపోయి ఉన్నారు. ఇది దేవునికి సంబంధం లేదు. మంచిగా అర్థం చేసుకోండి. ఈ ఆదాము విషయంలోనే, ఈ ధర్మశాస్త్రం విషయంలోనే ఇంత గట్టిగా ఉంటే మన విషయంలో కొంచెం ఓటుగా లేదు, ఇంకా గట్టిగా ఉంది. ఇది అందరి గురించి కాదు. ఇది బిస్కెట్లు తిని, చాక్లెట్లు తిని కొంచెం పడుకున్న వారి గురించి కాదు ఈ మాట. ఎవరైనా కొంచెం మెలకుగుండి వింటున్న వారు ఎవరైనా ఉంటే అట్టి వారి కొరకు. స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రమే కఠినమండి మనం అనుకుంటున్నాము. ధర్మశాస్త్రము కంటే కృప అత్యధికమైన కఠినముగా ఉన్నది. ఇది సులువు కాదు, ఇది ఇంకా కఠినము. కానీ సహోదరులారా, ఇది మనము చేయలేము. దేవుని పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే పరిశుద్ధాత్ముడు ఇది మన ద్వారాగా చేయగలడు. స్తోత్రం. హల్లెలూయా. ఇదే కృప, ఇదే కృప. సమయం లేదు కనుక ఈ ప్రభు చిత్తమైతే ధ్యానించండి. మరొకసారి మనం దీని గురించి ధ్యానిద్దాము. ప్రతిదీ మీకు రిఫరెన్స్ ప్రకారంగా ఇచ్చాం. ఆశామాషగా ఏమి ఇవ్వలేదు. మీరు ధ్యానించండి. ప్రభు చిత్తమైతే మరి వెళ్దాము. కనుక సహోదరులారా, ఒక్క మాట చదవడం మనం ముగించుకుందాము. తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం. తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలగజేయుట ద్వారాను. అర్థమైందా సహోదరులారా? మన నీతి ఏమీ లేదు. నేను మంచివాడినండి, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానండి, నేను దేవుని కొరకు దశభాగిస్తున్నానండి, నేను దేవుని కొరకు మంచి మంచి కానుకలు ఇస్తున్నానండి, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా. స్తోత్రం. హల్లెలూయా. రాత్రి అంతా కనిపెట్టి ప్రార్థిస్తున్నా. నాలాంటి వారు ఎవరన్నా ఉంటే చెప్పచ్చు. రాత్రి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నానండి, అందుకే దేవుని కృపను బట్టి దేవుని పట్టుకున్నా. అప్పుడు దేవుడు అంటాడు, ఓరి అబద్ధికుడా, ఓరి స్వార్థపరుడా, ఇది నీకెవరిచ్చాడురా? ఇది నీ నీతిని బట్టి కాదు కలిగింది, నా కృపను బట్టి. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమను బట్టి, నా దయా సంకల్పమును బట్టి, పునర్జన్మ సంబంధమైన ఆ స్నానమును బట్టి, అనగా క్రొత్తగా జన్మించిన దాన్ని బట్టి, మృతుల్లో నుండి తిరిగి లేచిన దాన్ని బట్టి నా పరిశుద్ధాత్మ నీకు దొరికినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు గర్వించక, నా నీతికి లోబడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు గర్వించడానికి ఏమీ లేదు, నా కృపను బట్టే నీకు దొరికినది, నా ప్రేమను బట్టే ఇది నా నీతి నీకు దొరికినది. మానవుడా, నీవు గర్వించడానికి నీ నీతి మురికి గుడ్డ, నా నీతి పరిశుద్ధం, నా ప్రేమ చచ్చిన నిన్ను బ్రతికిస్తున్నది. అందుకే నూతన జన్మ కావాలి, అందుకే నూతనమైన స్వభావం కావాలి. ఇది కావాలంటే నా ఎదుగురా, ఇది కావాలంటే నా ఎదుగురా.
ఇది కాకుండా వేరొకటి కావాలనుకుంటే అన్ని దొరికితే కానీ నేను దొరకను, నా పరిశుద్ధాత్మ దొరకదు. హల్లెలూయా. ఏది కావాలి? ఓ ఆత్మచేత నడిపించబడుతున్న సహోదరులారా, క్రీస్తు ఆత్మచేత నడిపించబడుతున్న సహోదరులారా, శ్రమ పడింది నేను కాదు, నాలో క్రీస్తు. పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈ మనసుందా? వేరొక మనసుందా? వేరొక మనసుంటే దాన్ని ఇప్పుడు బలిపీఠం మీద తీసుకొచ్చి అర్పించు. లేకపోతే ప్రమాదం, లేకపోతే ప్రమాదం. రండి రండి. హల్లెలూయా. దేవుని కృప కాకుండా వేరొక ఆలోచన అయితే దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. ఎవరైనా ఇద్దరు ముగ్గురైనా, కనీసం ఇద్దరైనా ముగ్గురైనా ఉంటే అట్టివారు క్రీస్తు ఆత్మచేత మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మచేత నడిపించబడి క్రీస్తు యొక్క విశ్వాసముతో కొత్త జన్మ కలిగి క్రీస్తు ఆత్మచేత సాగిపోదాము, క్రీస్తు ఆత్మచేత సాగిపోదాము. అట్టివారు ఇద్దరున్నా ముగ్గురున్నా చాలు సహోదరులారా. సమస్త నూతన కార్యము దేవుడు వారి ద్వారాగే మొదలు పెడతాడు. గుంపు ద్వారా కాదు, గుంపు ద్వారా కాదు. హల్లెలూయా. ఎక్కడ చూసినా గుంపు ఓడిపోయింది. దేవుని చేతిలో ఉన్నవారు అక్కడక్కడ ఎక్కడో ఒకరు ఇద్దరు నిలిచి ఉంటున్నారు. అట్టి వారి ద్వారాగే దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, దేవుడు తన నీతిని స్థాపిస్తున్నాడు. స్థాపిస్తున్నాడంటే వారిని బట్టి కాదు, దేవుని ప్రేమను బట్టి, దేవుని దయా సంకల్పమును బట్టి, క్రీస్తు కరుణను బట్టి. హల్లెలూయా హల్లెలూయా. రక్తం చేయు, రక్తం చేయు. హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళు చూపు. మీరు మౌనంగానే కూర్చోండి. మీకు ఇచ్చిన స్థలం అదే, మౌనంగా కూర్చోండి. హల్లెలూయా. ఎవరైతే పునర్జన్మ స్థానము ఉన్నదో, అనగా నూతన జన్మ, నూతన స్వభావం, ఈ రెండో జన్మ ఎవరికైతే ఉన్నదో వారిలో భయము తొలగిపోతున్నది, మరణ భయము తొలగిపోతున్నది. వారు ఒక్కటే, ఏ మరణమా నీకు చేతనైతే రా, ఏ మరణమా నీ దగ్గర బలమంటే రా, నీకున్న సమస్త బలాన్ని ఇరిచినది నా తండ్రి అయిన క్రీస్తు. హల్లెలూయా హల్లెలూయా. వారు మరణానికి ఒక సవాలు ఇస్తారు, వారు మరణానికి ఒక సవాలు విసురుతారు. వారిని బట్టి కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృతుల యొక్క జయించి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మను బట్టి, క్రీస్తు ఆత్మను బట్టి. హల్లెలూయా హల్లెలూయా
ఇది లేని వారు సర్దుబాటు చేసుకుని వెళ్ళి సర్దుబాటు చేయవారు కాదు. మరణం యొక్క తంత్రాన్ని పాదముల కింద తొక్కి తండ్రి అయిన క్రీస్తు అభిషేకాన్ని మొత్తం అంటే తిరిగి చూపించు. అప్పుడు దుష్టులు మారు మనసు పొందునుగాక. మోసగల్లారా వేషం వేసుకుని వచ్చి నా యొక్క అంతా ఉందని చూపిస్తున్నారు. ఈ అన్యాయం ఎంత వరకు, ఈ మోసం ఎంత వరకు. హల్లెలూయా. 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 క్రీడ నిబంధన ఓడిపోయిన ఆదాము ఇప్పుడు కృపా నిబంధన క్రీస్తు యేసు ద్వారాను. హల్లెలూయా. ఇప్పుడు ఏలబోతున్నాడు, మనల్ని ఇప్పుడు ఏలుతున్నాడు క్రీస్తు ఆత్మ చేత. నీకు అసలు విశ్వాసం ఉంటే కదా, నీకు ఒక నమ్మకం ఉంటే కదా, నేను చూస్తే కదా, ఆత్మ దృష్టితో చూస్తే కదా. హల్లెలూయా. 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 సహోదరులారా, మీరు మౌనంగా కూర్చోండి. హల్లెలూయా. ఇది ఆత్మ భాష. ఎవరికైతే పరిశుద్ధాత్మను అర్థం చేస్తున్నాడో అట్టివారు ప్రతి అపవాది తంత్రములు పాదముల కింద తొక్కునుగాక. చేయవాలి. సాతాను ప్రతి తంత్రములను తుత్తునిగా చేయవాలి. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. హల్లెలూయా. ప్రతి చిన్నదానికి లోబడేది కాదు క్రీస్తు సంఘం. చెప్పక లోబడితే చెప్పక మాట. నువ్వు మౌనంగా నీ నోటికి బ్లాస్ట్ చేసి నిజవచ్చు. హల్లెలూయా. 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 క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం లోకమును జయించినది, పాపమును జయించినది, అంధకారమును జయించినది, పాతాళమును జయించినది, నన్ను నేనే జయించుకునేది క్రీస్తు సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నా నీతి కాదు, ఇది నా నీతి కాదు, మన క్రీస్తు నీతి. నా క్రీస్తు నీతి, ఇది క్రీస్తు నీతి. నా నీతి ఓడిపోయింది, క్రీస్తు నీతి జయిస్తున్నది. ఇక్కడే అర్థం చేసుకో, ఇక్కడే అర్థం చేసుకో సహోదరి, ఇక్కడ అర్థం చేసుకో. నీ నీత నా నీత. హల్లెలూయా. మనసుంటే మారు మనసు పొందు.
కృప దొరుకును, కృప దొరుకును, కృప దొరుకును. Hallelujah, 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 hallelujah. నా నీతి ఓడిపోనుగాక ప్రభు, నా క్రీస్తు ప్రభు, నీ నీతి నాలో జయించునుగాక, నీ నీతి నన్ను జయించునుగాక, నీ నీతి ఈ లోకము జయించునుగాక. Glory, glory. Hallelujah. 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 సొంత నీతి దేవుని రాజ్యంలో నిలవదు, సొంత నీతి దేవుని సంఘంలో నిలవదు. స్తుతి, స్తుతి. ఇది మాకైతే తెలీదు, ఇది మీ ఆలోచన మాకైతే తెలీదు. పరమ తండ్రి సమస్తం ఎరిగినవాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలబడితే మీకేం ప్రమాదం? హల్లెలూయా. ఉగ్రతకు కాదు, రక్షణ పొందటానికే నేను మిమ్మల్ని పిలుస్తున్నా, రక్షణ పొందటానికే నేను మిమ్మల్ని పిలుస్తున్నా. అదే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నారు. అదే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. మహాపరిశుద్ధుడా, చేయమగలిగిన మా ప్రభావం ఇదిగో ప్రభా, క్రియా నిబంధన చేయమన్న ప్రభా. ఆదాము ప్రభా ఆ క్రియలో ఓడిపోయాడు ప్రభా. ఏంటి క్రియనేంటి? పండు తినొద్దు, పండు తిన మనం నిత్యమగను శాస్తావా. అవును ప్రభా, ఏదైతే నువ్వు ఆజ్ఞలు కలిగిన క్రియా నిబంధన ఇచ్చావు, ఆ నిబంధన ఉల్లంఘించి ఆదాము అవ్వలు ఏక శరీరమైంది సమస్తమును ప్రభా ఓడిపోయి ఇప్పుడు మరణముతో ప్రభా, ఒక భయముతోనూ ప్రభా వారు జీవిస్తుండగా, ఇదిగో తండ్రి కాలము సంపూర్ణమైనప్పుడు కృపా నిబంధనగా మీ ఏకైక కుమారుడైన క్రీస్తుని లోకములకు పంపించి ఇదిగో ఇప్పుడు అందరూ అంతటా ప్రభా మారు మనసు పొంది రక్షణ పొందడానికి మిమ్మల్ని పిలుస్తున్నా. ఉగ్రత పాలవడానికి కాదు, ఇదిగో నా రక్షణ పొందడానికి నేను పిలుస్తున్నా. ఇదిగో ఇది మీ నీతి కాదు, ఇది మీ పరిశుద్ధత కాదు, ఇది మీ భక్తి కాదు, ఇది మీ నీతి కాదు, ఇది మీరేదో చేసే ఒక మంచి కార్యము కాదు. నా ప్రేమ, నా దయా సంకల్పం, నా నీతి, నా కరుణ మీ మీద నిలిచి ఉన్నది కనుక మీరు పూర్తిగా మీకు మీరు సమస్తమును కూడా ఖాళీ చేసుకుని ఏమి లేని వారిగా నా కృప ఎద్దకు వచ్చినట్లయితే నా కరుణ మీ మీద చూపును, నా నీతి మీ మీద చూపును. అప్పుడు మీకు ఒక నూతన జన్మ దొరుకును, నూతన ఆత్మ దొరుకును, నూతన శక్తి దొరుకును. అప్పుడు మీ మీద ఉన్న సమస్త మరణము తొలగిపోవును. క్రొత్త నిబంధన ఆత్మ చేత ఇప్పుడు మీరు నడిపించబడును. ఇప్పుడు సమస్తం మీ ఎదుట లోకం ఓడిపోతుంది, పాపం ఓడిపోతుంది, సమస్తమును కూడా మీకు మీరు ఓడిపోతున్నారు. అప్పుడు నేను మీలో జయిస్తున్నాను. అప్పుడు మిమ్మల్ని లోకం చూస్తున్నప్పుడు మీలో నుంచి నన్ను చూస్తున్నది లోకము. అట్టివారు మారు మనసు పొందుతున్నారు.
హల్లెలూయా. అవును ప్రభువా, ఆ అనుభవాలోనికి మమ్మల్ని నడిపించమని ప్రభువా కృప చెప్పమని, అటువారిని మీరు కొందరు లేపమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన దేవా, ప్రతి మాటకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్న ప్రతి వారిని ప్రభా మీరే ఆత్మీయంగా ఫలించుటకు, మీ కొరకు ఫలము ఫలించుటకు, మీ కృపను బట్టి జరుగునట్లుగా కృప దయచేయండి. మీ ప్రేమను బట్టి జరుగునట్లుగా కృప దయచేయండి. కేవలం మీ విశ్వాసాన్ని బట్టి ఇది దొరుకును గాక తండ్రి. ఆ క్రీస్తు యొక్క విశ్వాసమును బట్టి ఇది మాకు దొరుకును గాక. ఆ మృతుల పునరుద్ధానాన్ని బట్టి మాకు దొరుకును గాక. అప్పుడు మా నీతి తొలగిపోను గాక. క్రీస్తు ప్రభు మీ నీతి నాలో మాలో జరుగును గాక. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకై మీకే స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని సమస్త మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే చెల్లించుకోమని కృప చూపమని కుడి వచ్చిన మా అందరం మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు తండ్రి మీరు ప్రతి వారిని ఆత్మీయంగా దీవించండి, ఆత్మీయంగా ఆశీర్వదించండి, ఆత్మను ఫలించే ఫలముగా ఇచ్చేయమని సమస్తము ప్రభా మీరే మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించే కృప చూపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే